ఈరోజు మీరు వారధులుగా మిగులుతారు. రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, క్రియాశీల సభ్యులుగా మీరు జనసేన పార్టీ తరఫున మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేటట్టు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రణాళిక ఉంటే, ఒక పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అంతేగాని రేపు కాదు ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి అయిన తర్వాత సోమవారం నుంచి చేద్దాం, 2 రోజులు మనకి పని ఉంది అనుకుంటే మాత్రం ఎవరైతే వాలంటీర్లుగా మీరు నమోదు చేసుకున్నారో దయచేసి మీరు ఆ పొరపాటు చేయబాకండి. మీరు తక్షణమే మొదలు పెట్టాలి ఆ పని. మనం అంతిమంగా మనం ధ్యేయం ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చేరాలనుకుంటున్నాం, ఇవన్నీ చూసి దానికి అనుగుణంగానే మనం కష్టపడి ముందుకెళ్ళాలి తప్ప స్థానికంగా మనం పోస్ట్పోన్ చేసుకుంటే పోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి సరైన బ్యాకప్ మనకి ఐటీ విభాగం వాళ్ళు చక్కగా కొన్ని అంశాలపైన మీకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ లోపం ఉన్నా కూడా, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం కల్పించే విధంగా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. నాకు తెనాలి నుంచి ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధ్యత ఉంది, చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 50,000 ఓట్ల మెజారిటీ మనకి తెనాలి నియోజకవర్గంలో మన జనసేన పార్టీకి సాధించుకోగలిగాం. ఇది కేవలం ప్రజల ఒక నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి, జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి, కలిసి ఉండాలి ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మనకి ఒక విశ్వాసంతో మనం ఓటేశారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అదే మన బాధ్యత. కేవలం ఉపన్యాసాలకో ప్రెస్ మీట్కో కాకుండా నిజాయితీగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేద్దాం మనందరం కూడా. దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఎన్నికలప్పుడు కొన్ని వాగ్దానాలు చేసాం, ఆ మాటలు మనం నిలబెట్టుకోవాలి. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆ విషయాలపైన మీరు అవగాహన తెచ్చుకుని మీరు కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడే విధంగా, పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేపటి రోజున రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు మనం స్థానికంగా చేపట్టబోయేవి, వాటి గురించి మీరు సమాచారం తెప్పించుకొని మీరు కూడా వాటిలో పాల్గొనండి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, మనకేం సంబంధం అనుకుంటే అది పొరపాటు. మనం కూడా వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. నిజంగానే సరైన లబ్ధిదారులా కాదా, పొరపాటు జరిగిందా? చాలా చోట్ల మనకి అర్హత ఉన్న లబ్ధిదారులు కూడా పెన్షన్లు ఇంకా రాలేదు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరికైతే అర్హత లేదో చాలామందికి హడావుడిగా ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం ఇచ్చేసింది పెన్షన్. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. అటువంటి పొరపాట్లు ఎక్కడ ఉంటాయి గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ న్యాయం జరిగే విధంగా. చాలామందికి పాపం ఇంకా తెలీదు పెన్షన్లు పెంచామని. దానికోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం చేసే కార్యక్రమాన్ని మీ వంతు మీరు రాజకీయ పరంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాటిస్తున్నాను. ప్రతి ఇంటికి మనం రక్షిత మంచినీటి పథకం అందించే విధంగా ఒక మంచి కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. మనం ప్రతి ఇంటికి ఎంత కష్టమైనా సరే మనకి ఆ సామర్థ్యత ఉంది. కావాల్సినంత వాటర్ మనకి కృష్ణానది జలాలు తీసుకొచ్చే విధంగా మనం ఎప్పుడో ఏర్పాటు చేసాం. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ సంవత్సరాల నుంచి పైప్ లైన్లు కూడా సరిగ్గా వేయలేదు. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసి తప్పకుండా ప్రతి వార్డులో తెనాలి మున్సిపాలిటీలో నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి వార్డులో కూడా డ్రైనేజ్ కాలువలన్నీ ముందు మరమ్మతులు చేసి ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి మనం రక్షిత మంచినీటి పథకం ఇచ్చేటట్టు, సీసీ రోడ్లు ఎక్కడైతే పూర్తి చేయాలో సంవత్సరం లోపే సీసీ రోడ్లు మొత్తం తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో మనం పూర్తి చేసేటట్టు మనం కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. గ్రామాల్లో కూడా మనం పర్యటించాలి. ఎందుకంటే కొంచెం నాకు సమయం తక్కువ ఉంది, గతంలో లాగానే అంత పర్యటన చేయలేకపోతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మన నాయకులందరినీ కూడా నిజాయితీగా పనిచేయండి, మీరు ఒక పట్టుదలతో పనిచేయండి. ఇది గొప్ప అవకాశం. ప్రజలు మనకి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళు మన కోసం నిలబడ్డారు ప్రజలు. మనం ఎక్కడ పొరపాటు చేయకూడదు. మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఆ విలువలతో కూడిన రాజకీయాలు ఏంటంటే ఆ బాధ్యతతో మనం ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నప్పుడు మనం పరిష్కారం చేయడానికి మనం చేయాలి. దానికోసం నేను మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాను. ఎక్కడ ఏ లోటు లేకుండా జనసేన పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారనే పేరు తెచ్చుకోవడానికి కోసం మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరు నిలబడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో మనకున్న కొలిపర మండలం, అదేవిధంగా తెనాలి రూరల్ మండలం, ఈ గ్రామాల్లో మీరందరూ కూడా ఎవరికొరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక మండలాధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా అంటే కాదు. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా రేపటి రోజున మనం కమిటీలు కూడా వేసుకోవాలి. గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం.
కొత్త నాయకత్వానికి మనం అవకాశం ఇద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటి నుంచే మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేసుకుంటే అద్భుతమైన విజయం మనం అప్పుడు కూడా సాధించుకోగలుగుతామని మీ అందరూ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా మేము వివరిస్తున్నాను. నిలబడండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా తొందరపడకూడదు. కొంచెం ఓపిక ఉండాలి, కష్టపడాలి. అటువంటి మనస్తత్వం ఉంటే 100% విజయం మనం సాధిస్తాం. ఎక్కడ పొరపాటు జరగదు. ఎందుకంటే ప్రజలు మనం చూస్తూనే ఉంటారు. ఎటువంటి ఆలోచనతోటి మనం అడుగులేస్తున్నామో వాళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు ప్రజలకి అందించని సహాయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. మీరు కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం కావాలని ఆ పార్టీని విమర్శించడమో, వ్యక్తిగతంగా దూషించడమో, లేకపోతే ఆ నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి కూడా రాకూడదు. చేయబాకండి. కానీ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే కావాలని మన మీద కేసులు పెట్టి గ్రామ స్థాయిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టించారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం. దానికి మీరు నిలబడండి. కొన్ని రోజులు మనం ప్రయాణం చేద్దాం, సమాచారం తెప్పించుకుందాం. ఎక్కడటువంటి పొరపాటు జరిగినాయో ఖచ్చితంగా ఆ పొరపాట్లన్నింటినీ కూడా మనం అధిగమించే విధంగా, మన నాయకత్వానికి మనం బలపరుచుకునే విధంగా, మన జన సైనికులకి, వీర మహిళలకి ఆ స్థానం కల్పించే విధంగా మనం చేద్దాం. అంతే తప్ప పొరపాటున మనం తొందరపడి ప్రజల దగ్గర మనం ఎక్కడ కూడా అటువంటి మాట అనిపించుకోకుండా మనం ఉండాలి. నిలబడండి. కొన్ని రోజులు మీరు కష్టపడి పనిచేయండి. మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మనకున్న బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి. మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం ఎవరు ఏ పార్టీ అని మనం చూడకూడదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, సరైన విధంగా మనం ఎంపిక చేస్తే లబ్ధిదారుడు నిజాయితీగా ఉన్నప్పుడు మన అటువంటి లబ్ధిదారులకే మనం ప్రభుత్వానికి సహాయం అందించాలి. చాలామంది మీకు తెలుసు, నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా మన ఆఫీస్కి కొంతమంది పాపం గతంలో ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి ప్రాధేయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సహాయం అందించడానికి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల నిర్మాణం కానివ్వండి, కొంతమందికి పాపం ఎక్కడ పోవాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా భయపడతారు వాళ్ళు. ఎప్పుడైతే మనం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నామో, ప్రతి సందులో మనం తెలుసుకుంటున్నామో, అధికార యంత్రాంగం కూడా అదేవిధంగా చురుగ్గా పనిచేస్తారు. శానిటేషన్ విషయంలో కానివ్వండి, మీరు చూశారు ఏ విధంగా తెనాలిలో వర్షం పడినప్పుడు గతంలో ఎంత ఇబ్బంది ఉండేదో మనకి. మరి ఒక నెల రోజుల్లోపే మనం కాలువల ఆధునీకరణ చేసి కొంతవరకు మార్పు తీసుకురాగలేము తెనాలి. కానీ ప్రజల సహకారం ఎంత అవసరం. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. అది ఎవరో కొంతమంది ఇబ్బంది పడినంత మాత్రాన తెనాలి పట్టణం మొత్తం ఇబ్బంది పడితే అది రేపటి రోజున మనకే ఇబ్బంది. ఎందుకంటే మనం ఈ రోజున ఒక క్యాపిటల్ రీజన్లోకి వచ్చాం. మన రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో మనం ఒక మంచి నివసించడానికి అద్భుతమైన ప్రాంతంగా తెనాలిని మనం తీర్చిదిద్దాం. నేను మీకు మాట ఇస్తున్నాను. చక్కటి వైద్య సేవలు మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా అటువంటి పరికరాలు తీసుకొచ్చి, అటువంటి డాక్టర్లు తీసుకొచ్చి అందరికీ చక్కగా మనం వైద్య సేవలు అందిద్దాం. అదేవిధంగా మన పార్కులను అభివృద్ధి చేసుకుందాం. చిన్రావూరులో ఉన్న పార్కుని, అదేవిధంగా ఐతానగర్లో ఒక కొత్త పార్క్ నిర్మాణం కోసం ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేశాం. వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి డిజైన్స్ అంతా చూసి మొన్ననే కమిషనర్ గారికి ఇచ్చి వెళ్ళారు. ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఒక అద్భుతమైన పార్కు, అద్భుతమైన ఫెసిలిటీస్ పెద్దలందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా తెనాలి రూపురేఖలు మార్చే విధంగా 100% మనం కంకణం కట్టుకుని మనం పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం అని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చాలా అవసరం. నేను పదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసమే కాదు, మీరందరూ కూడా వారధులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్థానికంగా ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తించాలి. ఏమైనా సమస్య ఉంటే మనం జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా మన కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరైనా మనతో కలిసి వచ్చినప్పుడు అందరం కలిసి మనం ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేద్దాం, అంకిత భావంతో పనిచేద్దాం. ఏ విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వలన ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఈరోజు బలపరుచుకుంటూ ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేస్తున్నాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నిలబడండి, కష్టపడండి. మీ వెంట మంచి నాయకత్వం ఉంది. మనకి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా సందర్భంలో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, నేను లేకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు ఉన్నారు మన పార్టీ నుంచి. వాళ్ళందరూ కూడా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు, కష్టపడి పనిచేసిన మనస్తత్వాలు. గతంలో కూడా 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా తెనాల్లో మన అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు తెలుసు. వాటిని కొనసాగించాలి. ఇందాక మధ్యలో అంతరాయం కలిగింది. నేను మాట ఇచ్చాను ఆ రోజున, పెదరావూరు నుంచి రేవేంద్రపాడు వరకు, అక్కడి నుంచి మంగళగిరి జాతీయ రహదారికి
అనుసంధానం చేసే విధంగా ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత నేను లోకేష్ గారు తీసుకుంటాం. 100% ఆ రోడ్ని 4 వరుసల రహదారిగా దాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకి అంకితం చేస్తామని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. చాలా కష్టమైన పరిస్థితులు ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి శాఖని వాళ్ళు కొలగొట్టారు. చివరికి బడికెళ్ళే చిన్న పిల్లల విద్యాశాఖలో కూడా వాళ్ళు మొత్తం ఖజానా ఖాళీ చేసేసి కనీసం మధ్యాహ్న భోజన పథకంకి కానివ్వండి, కోడిగుడ్డు సరఫరాలో కానివ్వండి, లేదా పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేసి వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైన అంటే రోడ్లు మీరు చూశారు. 16,000 17,000 వెహికల్స్ ప్రతిరోజు తెనాలి నుంచి మంగళగిరికి వెళ్తూ ఉంటాయి. కానీ ఆ రోడ్డు మరమ్మతులు కూడా వీరు 5 సంవత్సరాల్లో వీళ్ళు చేయలేదు. కనీసం ఆ గోతులు కూడా పూడ్చలేకపోయారు వీళ్ళు. కొత్త రోడ్డు సంగతి దేవుడి గెరక. ఇంత దారుణంగా వ్యవహరించారు వీళ్ళు. పరిపాలన చేతగాక ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ వేదన, ఆ బాధ ఎవరైతే పాపం ఇబ్బంది పడ్డారో వాళ్ళకి బాగా తెలుసు. ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోడ్డు మీద. ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత చెప్పండి? ప్రభుత్వం అన్నాక మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యత. అది ప్రతి పౌరుడు కోరుకునే హక్కు. అది దాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి. ఏదో విధంగా మనం నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి మనస్ఫూర్తిగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీ సహకారం ఎంతో అవసరం. మీ సహకారంతో పాటు మీరు బాధ్యతగా వ్యవహరించాలి. తొందరపడబాకండి, ఎక్కడ ఆవేశం చూపబాకండి. నిలబడదాం. ప్రజల పక్షాన మనం చేసే కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. ఈరోజు కొత్తగా మన పార్టీలోకి చేరడానికి వైఎస్ఆర్సీపీ నుంచి కౌన్సిలర్లు వస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ఏ విధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసిందో మీకు తెలుసు. నిజాయితీగా నిలబడతాం. ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పార్టీలకు అతీతంగా మనం కష్టపడి పనిచేద్దాం. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా చురుగ్గా పాల్గొనాలి. ప్రజల సమస్యలపైన, స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వలన ఎవరైతే ప్రజలు బాగా నష్టపోతున్నారో అవి గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం మీరు కూడా మాతో పాటు నడిచిరండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి మనకి చాలా ఎక్కువగా వర్షం కురుస్తున్నా కూడా ఇంతమంది రావడం నిజంగా నేను చాలా సంతోషంగా, ఆనందంగా మన పార్టీ బలోపేతం కోసం మీరు చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మనందరం కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఉందాం. అదేంటంటే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. రేపటి రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేయడం కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, దేనికైనా సరే మన పార్టీలో మనం అంకిత భావంతో పనిచేసినప్పుడే ఎవరు పనిచేశారని చూసుకునే మనం వాళ్ళకి ఆ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుని నిలబడండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేటట్టు ఈ 10 రోజులు మీ సమయం కేటాయించుకొని మీ వార్డులో మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని అది ఎన్ని చేస్తారనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రణాళిక మాత్రం మనం పెట్టుకోవాలి. ప్రణాళిక లేకుండా మనం చేయలేం. ఏదో సరదాగా రోజు పోతూ ఎవరినో కలిసి మనం చేసుకుందాం అంటే కాదు. క్రియాశీలక సభ్యత్వం అంటే మీ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసిన ఫోన్ని మీరు తప్పకుండా వెళ్ళి ప్రస్తుతం ఎవరైతే మన దగ్గర సుమారు 6,000 మంది గతంలో సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ రెన్యువల్స్ మీరు పూర్తి చేయండి. మరొకసారి ఆ రెన్యువల్స్ తీసుకునేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. చాలా సులువుగా అయిపోతుంది. కనీసం 10-15 సెకండ్లోనే ఆ కార్యక్రమం పూర్తయిపోతుంది రెన్యువల్ అయిన తర్వాత కొత్తగా సభ్యత్వం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి అందరినీ మీరు ఆహ్వానించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికలు అయిపోయినాయి. మనం ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం, మన అభివృద్ధి కోసం మాట్లాడుకుందాం. ఆ తరుణంలో మీరు మన పార్టీలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వాళ్ళకు కూడా మన సభ్యత్వం అవకాశం కల్పించినట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్దాం. జనసేన పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అందులో మీరు భాగస్వాములు అవ్వమని మరొకసారి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.